వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈరోజైతే నేను రవ్వ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నా. చూడండి రవ్వ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. నేను ప్రిపేర్ చేసిన ఈ రవ్వ లడ్డుని మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా రవ్వ లడ్డు అనేది తయారవుతుంది. ఫస్ట్ అయితే నేను కళాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుతున్నా. ఫస్ట్ బాదం పప్పుని అయితే వేయించాను, తర్వాత జీడిపప్పును వేయించాను, తర్వాత కిస్మిస్ని కూడా వేయించాను. 3 రకాల డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి ఒక బౌల్లోకి తీసి పెట్టాను. తర్వాత 2 కప్పుల రవ్వకైతే 2 కప్పుల చక్కెర అయితే సరిపోతుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ చక్కెరని యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్పుల రవ్వకి 2 కప్పుల చక్కెరని తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి ఎక్కువగా యాడ్ చేసి రవ్వనైతే కలుపుతున్నాను. నెయ్యిలో మంచిగా రవ్వ అనేది మంచిగా వేగాలి. మంచి ఫ్లేవర్ వచ్చేలాగా, కలర్ చేంజ్ అయ్యేలాగా మంచిగా మాడకుండా వేయించాలి. మంచిగా వేగిన రవ్వలోకి అయితే ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత చక్కెర పొడి, రవ్వ 2 మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత అయితే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న చల్లార్చుకున్న పాలను అయితే కొద్దిగా యాడ్ చేసి ముద్దలా కలపాలి. కావాలనుకుంటే నెయ్యి మొత్తంగా వేసి కూడా చుట్టచ్చు. తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి మొత్తం తిరగ కలిపేసి మొత్తం ఉండలా అయితే చుట్టుకోవాలి. సింపుల్గా చక్కెర పాకం లేకుండా రవ్వ లడ్డు అనేది అయితే రెడీ అయిపోతుంది. చూడండి రవ్వ లడ్డు ఎలా వస్తుందో, మంచి షేప్ అనేది వస్తుంది. రవ్వ లడ్డు అనేది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ విధంగా మీరు ఒకసారి రవ్వ లడ్డుని అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ రవ్వ లడ్డు అయితే చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.